హిందూ మతంలో గీతా జయంతి రోజు చాలా ప్రాముఖ్యత కలిగింది. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడని విశ్వాసం. ఈ ఏడాది గీతా జయంతి తేదీ, ప్రాముఖ్యత, పూజా విధానం దాని గురించి తెలుసుకుందాము. గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన శుభదినం. గీతా జయంతిని హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటాము. ఈ ఏకాదశిని మనము మోక్ష ఏకాదశి కూడా అంటాము. మోక్షద ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడని చెప్తాము. అందువల్ల ఇది గీతా జయంతి. జన్మదినోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథము ఈ శ్రీమద్ భగవద్గీత అన్నమాట. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి, వేదవ్యాసుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయడం వల్ల మనిషి మనస్సు శుద్ధి అవుతుంది, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం కూడా ఉంది. గీతా జయంతి ఎప్పుడు వచ్చింది, ముహూర్త సమయం తెలుసుకుందాము. మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీ డిసెంబర్ 11 ఉదయం 3:42 ప్రారంభమవుతుంది. మర్నాడు డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:09 ముగుస్తుంది. దీంతో ఈ ఏడాది జయంతి వేడుకలను కొంతమంది డిసెంబర్ 11, మరికొంతమంది డిసెంబర్ 12 జరుపుకుంటారు. అందుకని మనం డిసెంబర్ 11 గీతా జయంతి వేడుకలను జరుపుకోవచ్చు. గీతా జయంతి రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించారు. గీతా జయంతి రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీర యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర యుద్ధం పాండవులు, కౌరవుల మధ్య జరిగింది. ఇందులో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని, మన కర్మ సిద్ధాంతాలు చెప్పటం ద్వారా అర్జునుడికి మనోబలాన్ని పెంచారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాల గురించి మానవులకు వివరాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం, గీతా పఠనం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది, జీవితంలో సానుకూలతలను కూడా తెస్తుంది. గీతా జయంతి రోజున స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. దీని తర్వాత పూజాగతిని శుభ్రం చేసుకొని ఆ సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజా సమయంలో శ్రీమద్ భగవద్గీత పఠించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తాము. కనీసం వినడానికైనా ట్రై చేయాలి. కనీసం 2-3 శ్లోకాలైనా అవి వినండి, దాని అర్థాలు కూడా తెలుసుకోవడం ప్రయత్నించాలన్నమాట. అక్షతలు, పువ్వులతో పూజించుకోవాలి. అనంతరం భగవద్గీత పారాయణం ప్రారంభించాలి. అలాగే శ్రీకృష్ణుడిని పూజించాలి. ఈ రోజున ప్రజలు భగవద్గీత పుస్తకాన్ని దానం చేయడం చాలా శుభ్రతంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ శ్రీకృష్ణుడు సంతోషిస్తారని చెప్తారు. తొందరగా ఆయన మనకి ప్రసన్నమవుతారని కూడా చెప్తారు. భగవద్గీత ఎందుకు చదవాలో తెలుసా? భగవద్గీత ఈ కలియుగానికి ఒక గొప్ప మనోవిశ్లేషణ గ్రంథం. అర్థం చేసుకున్న వారికి, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత జ్ఞానాన్ని పంచుతుంది భగవద్గీత. ఏ వైద్యుడు చేయలేని గొప్ప మానసిక వైద్యం భగవద్గీత ద్వారా సాధ్యమవుతుంది. భగవద్గీత ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి వంటి విషయాలలో ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తూ ఉంటారు. భగవద్గీత చదవడం వల్ల, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం వల్ల మనిషిలో బాహ్య సుఖాల మీద కోరిక తగ్గి వైరాగ్యం ఏర్పడుతుందని, మనిషి జీవితంలో అనుభవించాల్సిన సుఖాలైన సంసారం, బంధాలు, సంపాదన, కోరికలు వంటివన్నీ భగవద్గీత అర్థం చేసుకున్న వాళ్ళు వదిలేస్తారని, అందువలన అలాంటి వాళ్ళు దాదాపు సన్యాస జీవితానికి దగ్గరగా వెళ్తారని పెద్దలు చెప్తారు. భగవద్గీతను చిన్నతనంలోనే అర్థం చేసుకొని ఇలా వైరాగ్యంలోకి వెళ్ళిపోతే తమ పిల్లల జీవితాల సంతోషం లేకుండా పోతుందని పెద్దలు భయపడుతూ ఉంటారు. ఆ భయంలో నుండి పుట్టినదే భగవద్గీత. కేవలం పెద్ద వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు మాత్రమే చదవాలి అనే మాట పుట్టడానికి కారణమైంది. అది క్రమంగా వ్యాప్తి కూడా చెందింది. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ అర్జున కులాసాగా భగవద్గీత చదువుకుందామా అని చెప్పలేదు, లేక వాహ్యాలకి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో చెప్పలేదు, ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకు చెప్పలేదు, పితామహుడు భీష్ముడికి చెప్పలేదు, నీతి కోవిదుడు
విదురుడికి చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది కూడా యుద్ధం కాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడికి మనసు సంఘర్షణలతో కలుషితం అయినప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడికి ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమి తోచటం లేదు, ఏ నిర్ణయం తీసుకునే శక్తి నాకు లేదు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తర్వాత చెప్పాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. మనలో సంఘర్షణలు తలెత్తినప్పుడు నివారణోపాయాలు చూపేది మాత్రం భగవద్గీత మాత్రమే. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది ఒక్క భగవద్గీత మాత్రమే. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనమే. అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. కాలేజీలలో డిబేట్లు పెట్టాలి. ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించదగిందే భగవద్గీత. ప్రతి వారిలో స్థైర్యాన్ని నింపి వెన్ను తట్టి నిలబెట్టి ప్రోత్సహించేదే భగవద్గీత. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? భగవద్గీతను ఘంటసాల గారు మృదుమధురంగా గానం చేస్తే దానిని శవాల దగ్గర, శ్మశానాల్లో పెడుతున్నారు. భగవద్గీత వినబడితే చాలు ఎవరో పోయినట్లు భావన కలుగుతుంది మనకి. ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటపడాలి. అందుకే భగవద్గీతను అందరూ తప్పనిసరిగా చదవాలి. కనీసం చదవటం రాకపోయినా కనీసం రోజుకు 2 శ్లోకాలైనా విని దాని భావం, అర్థాలేంటో తెలుసుకుంటే సరిపోతుంది. మన జీవితంలో అంటే ప్రస్తుతం కలియుగంలో జరిగే మనకి వచ్చే కష్టాల్లో దానికి సమాధానాలన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి.